హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కోసం జనవరి 30 నుండి ఫిబ్రవరి 20 లోపు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ డేట్కి సంబంధించి త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్గా 1000 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎస్సీకి 150, ఎస్టీకి 75, ఓబీసీకి 270, ఈడబ్ల్యూఎస్కి 100, జనరల్కి 405, టోటల్గా 1000 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు కూడా పోస్టులను కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే 48,000 వరకు బేసిక్ పే రావడం జరుగుతుంది. అన్ని కలుపుకొని 85,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. సిటిజన్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్స్ అందరూ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 20 నుండి 30 ఇయర్స్ మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏదైనా యూనివర్సిటీ నుండి 60% మార్కులతో ఎనీ డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 55% మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్ ఇంక్లూడింగ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది 120 ప్రశ్నలకు 120 మార్క్స్ చొప్పున 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది లెటర్ రైటింగ్ మరియు ఎస్సీఏకి సంబంధించి 2 ప్రశ్నలను 30 మార్కులు చొప్పున 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. సిలబస్ కు సంబంధించి మీరే చూసుకోండి. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తారు. ఇంటర్వ్యూను 50 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ముందుగా 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పీజీడీబీఎఫ్ కోర్సు ఉంటుంది. అయితే ఈ కోర్సుకు సంబంధించి అమౌంట్ అనేది పే చేయాలి. మీరు మనీ డైరెక్ట్ గా పే చేయొచ్చు, లేదంటే గ్రాడ్యుయేషన్ లోన్ తీసుకోవచ్చు. కోర్సు ఫీజు అనేది 3 to 4 lakhs ఉండొచ్చు. ఈ కోర్సు అయిపోయిన తర్వాత మీరు జాబ్లో 5 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీ కోర్సు ఫీజు అనేది మళ్ళీ మీకు రీఫండ్ కావడం జరుగుతుంది. మీ సిబిల్ స్కోరు అనేది 650కి పైగా ఉండేట్లు చూసుకోండి. విమెన్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 150 రూపీస్ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. మిగిలిన అందరూ 750 రూపీస్ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాదు మరియు వరంగల్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై లింకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లోని లింకుపై క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.